శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత సినీ నటుడు మోహన్ బాబు ఆందోళన బాటపట్టారు. తిరుపతిలో విద్యార్థులు తనయులతో కలిసి నిరసనకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ మొండి బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వెలుగోడులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. మద్రాసు కాలువ దగ్గర ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కుమార్పై దాడి చేసింది. వల వేసి ఎలుగును పట్టుకునేందుకు ప్రయత్నించారు అధికారులు. అయితే వల తెగిపోవడంతో ఆఫీసర్పై దాడికి దిగింది ఎలుగుబంటి. దీంతో దాడిలో గాయపడ్డ ఆఫీసర్ను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో కనీసం 3 ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు భద్రతా దళాలపైకి కాల్పులు జరపడంతో వారు ఎదురుకాల్పులు జరిపారు. లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు విజయం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరబోనని కర్ణాటక సీఎం కుమారస్వామి చెప్పారు. నిజమైన కాంగ్రెస్ నేతలు తన కుమారుడికి మద్దతు ప్రకటించారని, జేడీఎస్ కార్యకర్తలు అతని విజయానికి కృషి చేయగలరని చెప్పారు. బీజేపీ నాయకురాలు హేమమాలిని మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మధుర నియోజకవర్గం నుంచి తనను ఎంపిక చేసినందుకు హేమమాలిని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతోన్న ప్రకాష్ రాజ్ నామినేషన్ కు ముందు ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అన్నాడీఎంకేను ఓడించడమే తన లక్ష్యం అంటున్నారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. బీజేపీ అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీజేపీ అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. బీఎస్పీ చీఫ్ మాయావతి యోగి సర్కార్పై విరుచుకుపడ్డారు. యోగి సీఎం అయిన తర్వాత యూపీలో పెద్ద సంఖ్యలో మూక హత్యలు జరిగాయని ఆరోపించారు. నేరాల నియంత్రణలో యోగి సర్కార్ దారుణంగా విఫలమైందన్నారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ప్రభుత్వంపై అజమాయిషీ చేస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీగా తన రూపాన్ని మార్చుకుని బీజేపీలో విలీనమైపోవడం మంచిదని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఆమోదం లేకుండా బీజేపీ నుంచి ఏ ఒక్కరూ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అయ్యే పరిస్థితే లేదని ఆయన అన్నారు. బీజేపీని తరిమేసి దేశాన్ని కాపాడండి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దలనే గౌరవించని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలోని ధారవాడలో బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు సుమారు 60 మందిని రెస్క్యూ టీం రక్షించింది. ఇక ఘటనా స్థలాన్ని కర్ణాటక సీఎం కుమారస్వామి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైనాలోని జియాంగ్డు ప్రావిన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. యాంచెంగ్ లో టియాయాంజ్ కెమికల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోగా సుమారు 640 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.